Friends, welcome back. And today we are going to for new topic that is called double click action. Okay, double click action ఎలా చేస్తాం అండ్ మన ప్రీవియస్ వీడియోలో నేను ఒక URL చూపించాను. ఇక్కడ నేను రైట్ క్లిక్ అంటే ఇది వస్తుంది అండ్ డబుల్ క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మెసేజ్ వస్తుంది. యువర్ క్లిక్ ఆన్ డబుల్ క్లిక్ టు మీ థ్యాంక్ యూ. ఓకే అండ్ యాక్సెప్టింగ్ ఫర్ ఓకే. ఓకే, ఈ పర్టికులర్ డబుల్ క్లిక్ అండ్ ఈ అలర్ట్ రెండింటిని ఒకేసారి మనం హ్యాండిల్ చేయాలి. ఓకే, ఈ పర్టికులర్ అలర్ట్ క్లిక్ అంటే హ్యాండిల్ చేయాలంటే పేజ్ ఆన్ ఫంక్షన్ వాడాలి. ఓకే, మన లాస్ట్ వీడియోలో కూడా పేజ్ ఆన్ ఫంక్షన్ని చేసాం. ఓకే, ఈ పర్టికులర్ కేసెస్ని ఎలా చేయొచ్చు అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, నేను కాపీ చేసుకుంటా కోడ్ సేవింగ్ పర్పస్. ఓకే, అండ్ రైట్ క్లిక్ డబల్ క్లిక్ .spec.ts. ఓకే, ఇందులో పేస్ట్ చేస్తాను. ఓకే, and minimizing this in the top. అండ్ ఇక్కడ మనం ఇది రైట్ క్లిక్ అనేది మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం రైట్ క్లిక్ చేయట్లేదు కాబట్టి ఓన్లీ డబుల్ క్లిక్. అండ్ జస్ట్ మనం క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఈ యాక్షన్స్ అన్నిటిని చూసుకోవాలి కాబట్టి ఇలా వస్తాం. ఓకే, అండ్ మనకి డబుల్ క్లిక్ చేయడప్పుడు ఈ పర్టికులర్ దీన్ని పాత్ అనేది తీసుకోవాలి. అండ్ రిలేటివ్ పాత్. ఓకే, అండ్ మీకు ఆన్ డబుల్ క్లిక్ యాక్షన్ అనేది ఇది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నార్మల్ క్లిక్ ఫంక్షనాలిటీ చేస్తే మనకు వర్క్ అవ్వదు. ఓకే, ఇలాంటి డైరెక్ట్ క్లిక్ ఫంక్షనాలిటీలో వర్క్ అవ్వదు. మరి మనకు ఈవెన్ ప్లే రేట్లో మనకు డీబీ క్లిక్ అని చెప్పేసి డిబిఎల్ క్లిక్. డిబిఎల్ క్లిక్ అంటే డబుల్ క్లిక్. ఇది డబుల్ క్లిక్ యాక్షన్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట. ఓకే, ఈ యూజ్ చేసేదంతా మనం ఇది క్లిక్ చేయడం వల్ల మనకు ఆటోమేటిక్గా ఇది యూజ్ చేస్తే డబుల్ క్లిక్ యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకు క్లిక్ చేయగానే ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ నేను కాపీ చేసుకుంటాను అండ్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, పేస్ట్ ఇట్. ఓకే, అండ్ మనకి ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలి. ఓకే, అండ్ ఆల్సో మనకు ఈ డైలాగ్ అనేది వెరిఫైడ్ కూడా చేసుకోవాలి. ఈ డబుల్ క్లిక్ అవ్వగానే మనకు అలర్ట్ వస్తుంది, అలర్ట్ ద్వారా వెరిఫై చేసుకొని క్లిక్ చేసుకుంటాం. ఓకే, ఇది మన యాక్షన్. ఎలా చేస్తామని చూద్దాం. అంటే సేమ్ ఫార్మాట్, పెద్ద తేడా ఏమో తప్ప నేమింగ్ కన్వెన్షన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి అంతే తేడా. ఓకే, మీరు ఇదే యాక్షన్ని మీరు జావా స్క్రిప్ట్లో కూడా యూజ్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఇష్యూ. ఓకే, చూడండి మనకు బ్లింక్ అయ్యి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, ఇలా మనము ఒక సింపుల్ టాపిక్ ఇది, బట్ అయితే మనకు ఈజీ అండర్స్టాండింగ్గా ఉండడం కోసం సపరేట్గా చేస్తున్నాం అనమాట. ఈవెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఒక సింపుల్ ఫార్మాట్లో ఎలా చేస్తారనేది. ఓకే, ఐ హోప్ ఇట్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.